Hey guys, hope you're all doing well. So ఈ రోజు కొన్ని కరెంట్ అఫైర్స్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ దాట్ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ప్రిలిమ్స్ ఉంటుందా, ప్రిలిమ్స్ ఉండదని చాలా మంది చెప్తున్నారు అని అంటున్నారు. సో వన్ థింగ్ గెట్ క్లియర్ అబౌట్ దిస్, మనకి ఏపీపీఎస్సీ అనేది ఆఫీషియల్ గా వెబ్ నోట్ ఏమీ ఇవ్వలేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఏపీపీఎస్సీ నుంచి డిక్లరేషన్ వచ్చేంత వరకు ఎటువంటి రూమర్స్ అనేది నమ్మొద్దు. సెప్టెంబర్ 7th ప్రిలిమ్స్ ఉంటుందనే ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ ఉండకపోతే వాట్స్ రాంగ్ ఇన్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్, ఎందుకంటే మెయిన్స్ కూడా సేమ్ సిలబస్. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఉంటే సెప్టెంబర్ 7th ప్రిలిమ్స్ రాస్తాం, లేకుంటే డైరెక్ట్ గా మెయిన్స్ రాస్తాం. సో నో ప్రాబ్లం, దాని గురించి ఎక్కువగా వరి అవ్వద్దు. మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో ఎన్వైరన్మెంట్ కరెంట్ అఫైర్స్ కొన్ని తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్, ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది ఒక కేటగిరీ. అందులో ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది ఒక ఇండియన్ ఎకాలజిస్ట్ మాధవ్ గాడ్గిల్ అనే అతనికి ఇవ్వడం జరిగింది. సో మాధవ్ గాడ్గిల్ అనే పేరు వినగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే వెస్ట్రన్ ఘాట్స్ అండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే అతను చాలా వర్క్ చేశారు వెస్ట్రన్ ఘాట్స్. సమ్ కమిటీస్ ఉన్నాయి, అతని రిపోర్ట్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇతను ఒక ఇండియన్ ఎకాలజిస్ట్. ఇతనికి ప్రెస్టీజియస్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ అనేది 2024 బై యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యుఎన్ఈపి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఈ ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ ఏంటంటే ఇది ఒక హైయెస్ట్ ఎన్వైరన్మెంటల్ ఆనర్ అని చెప్పుకోవచ్చు, గివెన్ బై యునైటెడ్ నేషన్స్. ఇది జనరల్ గా పర్సన్స్ కే కాదు, అంటే లైక్ ఇండివిజువల్స్ కే కాదు, ఆర్గనైజేషన్స్ కూడా ఇస్తారు ఫర్ ద సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. సో వాళ్ళకి ఇస్తారు. అండ్ దిస్ ఇయర్ లైక్ 2024 ఇతనికి వచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీలో వచ్చింది మాధవ్ గడ్గిల్ గారికి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే నీల గురించి. ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే, నీల గురించి అంటే తెలుసు కదా, లైక్ పర్పుల్ ఫ్లవర్స్ వచ్చిన చిన్న ప్లాంట్, పర్పుల్ ఆర్ లావెండర్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. సో నీల గురించి వైట్ ఈస్ ఇన్ న్యూస్ అంటే రీసెంట్ గా మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అతను నీల గురించిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్ 3లో యాడ్ చేయడం జరిగింది అనమాట. సో వాట్ ఈస్ షెడ్యూల్ 3 అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే మనందరికీ తెలుసు, లిస్ట్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ప్లాంట్స్ అన్ని అందులో లిస్ట్ చేయబడ్డాయి. ఏవైతే కొన్ని ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసెస్ ఉన్నాయో అవన్నీ షెడ్యూల్ 3లో ఉన్నాయి. అందులో ఈ నీల గురించిని యాడ్ చేశారు. సో సమ్ పాయింట్స్ అబౌట్ నీల గురించి తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ అ shrub, గ్రోస్ ఇన్ షోలా ఫారెస్ట్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, సౌత్ ఇండియా. ఎక్కువ ముఖ్యంగా ఏ స్టేట్స్ లో దీన్ని మనం చూడొచ్చు అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు. అండ్ ఎక్కువ అబండెంట్ గా ఎక్కడ చూడొచ్చు అంటే కేరళలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, అక్కడ దీన్ని అబండెంట్ గా చూడొచ్చు మనం. ఇది ఎక్కువగా 1300 to 2400 మీటర్ హై ఆల్టిట్యూడ్ లో పెరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది 12 years కి ఒకసారి బ్లూమ్ అవుతుంది. ఇట్ బ్లూమ్స్ వన్స్ ఇన్ 12 years, ఎందుకంటే దీని పాలినేషన్ విచ్ టేక్స్ లాంగర్ పీరియడ్. అందుకే అంత లైక్ 12 years, విచ్ ఇస్ వెరీ హ్యూజ్ పీరియడ్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆలీ రిడ్లీ టర్టిల్స్ గురించి. మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాము ఆలీ రిడ్లీ టర్టిల్స్. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ కూడా మనం చూసుకోవాలి. ఎగ్జామ్ లో సపోజ్ మనకి ఆ టర్మినాలజీ ఇచ్చి విచ్ ఇస్ రిలేటెడ్ టు ఏంటి అని అడిగితే మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఆలీ రిడ్లీ టర్టిల్స్ ఏంటంటే అరౌండ్ 3 lakh ఆలీ రిడ్లీ టర్టిల్స్ అనేవి ఈ ఒడిశా బీచెస్ కి వచ్చి మాస్ నెస్టింగ్ అనేది చేసాయి దిస్ ఇయర్. సో ఎప్పుడైతే లైక్ థౌజండ్స్ ఆఫ్ ఫీమేల్స్ విచ్ కేమ్ ఫర్ ఎ సేమ్ బీచ్ ఫర్ మాస్ నెస్టింగ్ టు లే ఎగ్స్, దాన్ని ఆ ప్రాసెస్ ని ఒకేసారి థౌజండ్స్ ఆఫ్ ఫీమేల్ ఆలీ రిడ్లీ టర్టిల్స్ వచ్చి ఎగ్స్ పెట్టడం దాన్ని ఏమంటారంటే అరిబడ, ARRIBADA. సో ఈ వర్డ్ ని గుర్తుపెట్టుకోండి, మనకి అడగొచ్చు. లైక్ కొన్ని ఇంపార్టెంట్ లైక్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఆలీ రిడ్లీ టర్టిల్స్ చూసుకుందాం. దే ట్రావెల్ 9000 kilometers from Pacific Ocean to just lay the eggs. This shows how important our beaches to ఆలీ రిడ్లీ టర్టిల్స్. See, ఇవి స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ది సీ టర్టిల్స్ అనమాట. సముద్రపు తాబేల్లో స్మాల్ ఏవైనా అంటే చిన్నగా ఏవైనా ఉన్నాయంటే అవి ఆలీ రిడ్లీ టర్టిల్స్. వీటికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే దే క్యారపస్, అంటే పైన షెల్ ఉంటుందా అది ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో ది కాల్ ఆలీ రిడ్లీ టర్టిల్స్. ఈ మాస్ నెస్టింగ్ ని అరిబడా అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మేజర్ నెస్టింగ్ సైట్స్ ఇండియాలో చూసుకుంటే ఒడిస్సాలోనే 2 places, ఒకటి రుషికుల్య రూర్కే కోస్ట్ ఒకటి ఒడిస్సా, ఇంకోటి గహీర్మత బీచ్. ఈ 2 places లో మాస్ నెస్టింగ్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ జరుగుతూనే ఉంటుంది.
నెక్స్ట్ ఐయుసిఎన్ స్టేటస్ లో చూసుకుంటే ఆలిరిడ్లీ అనేది వల్నరబుల్ లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో చూసుకుంటే షెడ్యూల్ 1 స్పీసెస్, సైడ్స్ లో చూసుకుంటే అపెండిక్స్ 1 లో ఉంది. దిస్ ఇస్ అబౌట్ ఆలిరిడ్లీ టర్టిల్స్. యా, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఎన్వైరన్మెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. థ్యాంక్ యూ గైస్.